ఏమేవ్ రాధా? ఎవరా నువ్వు? నన్ను ఏమే అంటున్నావు? ఓరి దేవుడు, రాత్రి విషయం పొద్దునకే మర్చిపోతే ఎట్లా? అయ్యో రథ, మీరేనా? కాఫీ మీకోసమే తెచ్చాను, తీసుకోండి. డెఫినెట్ గా కాఫీ అయినా ఫినాయిల్ కింద తెచ్చావా? పగటిపూట జోకులొద్దు, ఇచ్చింది ఇచ్చినట్టు తాగండి. ఇవ్వు. ఈ ఫేస్కి జోకులు కూడాను. అబ్బా, మీదేదో పెదరాయుడు ఫేస్ అయినట్టు ఫీల్ అవ్వకండి. రావు గోపాల్ తక్కువ, మాడాక ఎక్కువ. రాను నక్కీకి మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఈ మతిమరుపుతో ఎటైనా వెళ్ళిపోతుందని భయంగా ఉంది. ఎటైనా వెళ్ళిపోతే పర్వాలేదు, ఎవరితోనైనా వెళ్ళిపోతేనే కొంప ములిగేది. కుటుంబరావు, నా పేరు మల్లికార్జునవే. ఏదో ఒకటి అనుమానించావో ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసిచ్చేస్తాను. దీని కోవై సరళ పూన్నట్టుంది. అవునమ్మా, ఈ ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చేసిందా? అక్కయ్య మతిమరుపు మీకొచ్చినట్లుంది. అంకిత వచ్చేది రేపు. ఏం చూస్తున్నారా? డిస్టర్బ్ చెక్. అందరూ సైలెంట్ గా చూడరా. మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఏ కడుపా? కాదు, మరి వస్తుందేమోనని భయం. వచ్చినప్పుడు చూసుకుందాంలే. కడుపు వచ్చిన తర్వాత వీడేంట్రా చూసేది డుమ్మా? నీకెందుకురా, ఫ్రీగా షో చూపిస్తాను చూడండి రా. ప్రియా, నన్ను నీ బాహువుల్లో బంధించు. రా ప్రియా. రే, దీని కడుపు ఖాయం. ఆ అమ్మాయి కడుపు అమ్మాయి ఇష్టం, నీకెందుకు టెన్షన్? ఓకే ప్రియా, సాయంత్రం ఓడియన్ డీలక్స్ లో కలుసుకుందాం రా. అలాగే, బాయ్ బాయ్. షో అయిపోయింది, పదండి రా. ఏంటి ప్రేమించుకున్నాం రా? కాదు, ఆట ఆడుకుందాం రా. నెక్స్ట్ పెళ్లి చేసుకుందాం రానా? లేదు, విడాకులు తీసుకుందాం పద. వీడు వీడి దగ్గర ఉంది బజాజ్ బాక్సర్, పాకెట్ మనీ 200. సీలో కర్వాన్ని ట్రై చేస్తున్నాను, వాడు దొరికితే లెఫ్ట్ లెక్తే మరి ప్రేమించావుగా? ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా? బాయ్. ప్రేమంటే ఇదేరా? అంటే ప్రేమ లేదంటారా? ఉంది. మరి లవర్స్ మధ్య లేదు? ఉంది. లేదు. ఉంది. లేదా? ఉందిరా. లేదురా. సరే, ఒక్క ఆయన బొమ్మ పడితే ప్రేమ ఉన్నట్టు, బొరుసు పడితే ప్రేమ లేనట్టు. ఓకే చూసావా, బొరుసు పడింది, ప్రేమ లేదు. ఇప్పుడేమంటావు? ప్రేమని బొమ్మ బొరుసుతో తెలుసుకునే మీతో ఏం మాట్లాడతాను రా, వేస్ట్. అందుకే ప్రేమ గురించి మాతో మాట్లాడొద్దు అంటున్నాం. అయితే మీరు ప్రేమించరన్నమాట. ఎందుకు ప్రేమించాం? ప్రేమిస్తాం. ఎవరిని? అమ్మాయిల్ని. అబ్బాయిని అనుకున్నానులే. హోరి అజ్ఞాని, నువ్వు అలా అనుకుంటావనే చెప్పాంరా. ఏడ్చారు. అసలు మీరు ప్రేమించమ్మా ఎలా ఉండాలి? మామూలుగా ఉండకూడదురా. నీలా చండాలంగా ఉంటే సరిపోతుందా? రేయ్ చంపేశాను. అబ్బా, అమ్మాయిని చూస్తే కరెంట్ షాక్ కొట్టాలి. చెక్కాలరా. ఆ అమ్మాయికా? కాదు, నీకు. వీడి చిన్నపిల్లరా, ప్రేమ గురించి వీడికేం తెలుసు. పదండ్రా. పదండ్రా. దేవుడా, ఈ ఫేస్లకి పిచ్చెక్కిచ్చి అందగత్తి కావాలట. పుట్టిందా? How are you? Hi Tulsi. Hi Ankita. How are you? India. Bye. Let's go. కార్ లో వెళ్దాం. నో, కార్ లో వద్దు, ఆటోలో వెళ్దాం. ఆటోలోనా? ఆటోలో. ఓకే, లెట్స్ గో. ఏ జాగ్రత్తగా దిగు. హే, నో ప్రాబ్లం. హాయ్ ఆంటీ. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? ఆమదాల వలస. మరి లేకపోతే ఏమిటి, అమెరికా నుంచి. అమెరికా నుండి ఆటోలో వచ్చావా? షాక్ అవకమ్మా, ఆవిడదో స్టైలు. అవును, కారులో రావడం మానేసి ఆటోలో వచ్చావేంటమ్మా, ప్రాబ్లమా? ఏం లేదు అంకుల్, ఆటోలో వచ్చి చాలా రోజులైందని. అమ్మా పూజిత, నాన్నగారు బాగున్నారా? పూజిత కాదక్క, అంకిత. అంకిత. సర్లేవే, ప్రతిదానికి నస. పదండి లోపలికి. రామ్మా. సంజు, హౌ ఆర్ యు? ఫైన్ ఆంటీ. రే మామ, నడవలేక చేస్తున్నాను రా, ఆటోని పిలవండి, ఎంతైనా పర్వాలేదు. ఆటోనా? డబ్బులు ఎక్కడున్నాయమ్మా? మీ బాబు పంపించాడా? నీ బాబు ఏమో పంపించి 3-4 మాసాలు అవుతుంది. ముందు నీ బాబుని పంపించమని చెప్పు. అయినా ఈ పెద్దోళ్ళకి అసలు బుద్ధి లేదురా. నెలకి ఒక్క ఎమ్మో పంపిస్తే ఎలా పాడవుతాం, నెలకి 5-6 ఎమ్మోలు పంపిస్తే ఎంత బాగా పాడవచ్చు. హే, ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందిగా ఉంది. అవును, కరెక్టే రా. మామ, ఈ రోజు ఆటోకి డబ్బులు నేను ఇస్తాను, మీరు ఇక్కడే ఉండండి. హాయ్ ఆంటీ. ఏంటి?
అంకుల్ ని చేంజ్ చేశారా ఆంటీ? పండగ కదా అందుకనే మార్చా. నీకేమైనా అభ్యంతరమా? మాకెందుకు అభ్యంతరం? మార్చేదేదో మమ్మల్ని మార్చుకోవచ్చుగా. ఏంట్రా గొడుగుతున్నావు? మీరు చాలా ఫాస్ట్ ఆంటీ. మీరేమనుకోకపోతే ఒక 500 రూపీస్ కావాలంటీ. ఏరా బ్లాక్ మెయిలింగ్ పగిలిపోద్ది. ఇదిగో ఈ 50 తీసుకొని సైలెంట్ గా వెళ్ళి. వ్యాధవలు ఏమనుకుంటారేంటో, ఎవరో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడతారు. చూశారా ఆ ఆంటీని మనం ఎంత ట్రై చేశాం, ఆమె ఎవరికో పడింది. స్వామి ఆ వీరప్పని చెప్పి ఇట్లాంటి వెధవని కిడ్నాప్ చేయమని చెప్పు, దరిద్రం వదిలిపోద్ది. రే దరిద్రుడా నోర్ముయిరా. అరే కనీసం ఇప్పుడైనా ఆటోని పిలవండి రా. ఆటో ఆటో. రోజుల తర్వాత ఆడేసిరావయ్యా. ఏం గానీ భలే వచ్చింది ఆటో. సిట్టికేయగానే రాలేదు, మనిషి తోస్తే వచ్చేది. ఎవరావిడ? చండాలంగా ఉంది. సెటప్, సీజ్ మై సెటప్. నీకు సెటపా? ఏ నీకేమన్నా ప్రాబ్లమా? ఏమీ లేదు, మరి అంత అందంగా ఉంటే అంతొద్దు. అందంగా లేదని నాకు తెలుసు. సెటప్ కూడా సౌందర్యంలో ఉండాలంటే అలా ఆటో వెళ్ళిపోతుంది. అట్టుకోండి. ఏమయ్యా సైలెంట్ గా స్టార్ట్ చేయకముందే వెళ్ళిపోతుంది. బ్రేకులు ఉన్నాయా? ఆపు, అన్ని సార్లు తల తిప్పితే గానీ మాట్లాడలేవా? ఇదే చిరంజీవి రజనీకాంత్ తిప్పితే క్లాప్స్ కొడతారు, నేను తిప్పితే ఎటకర్రలు ఆడతారు. బ్రేకులు ఉన్నాయి, ఎక్కండి. ఎక్కడికి వెళ్ళాలి? శాలిబండ, గోల్కొండ, బోరపండ. బండ పగులుద్ది. ఎక్కడికి వెళ్ళాలో మేం చెప్తాం, నువ్వు ఆటో ఎక్కు. ఓకే ఎక్కండి. ఏంటయ్యా ఆటో తొల్లడం, కాస్త ఫాస్ట్ గా పోనీ. ఇప్పుడు చూడండి. ఒరే వెధవలారా, యాక్సిడెంట్ అయిపోతారా ఇడియట్స్. నో ప్రాబ్లం. ఆ సునకానందం ఏంట్రా? అంత అసహ్యంగా ఉంటే ఆటో ఆపు, దిగి వెళ్ళిపోతాం. మా రూమ్ వచ్చి ఆపోయా బాబు. ఉండండి. బ్రేకులు పడక నేను ఎడుతుంటే ఆటో ఆపు ఆపు అంటే అలా ఆగుద్ది. ఓరి బోరబండ, బ్రేకులు ఉన్నాయంటే ఉన్నాయన్నావు కదరా. బ్రేకులు ఉన్నాయన్నాను కానీ పడతాయన్నానా? మరి ఎలాగ ఇప్పుడు? మీరేం బర్రీ కాకండి. ఏ బిల్డింగ్ కో బస్కో గుర్తుకుంటే అది ఆగిపోతుంది. ఆగిపోతుందా ప్రాణం పోతుందా? ప్రాణం పోతే మీ దగ్గర పోద్ది. నేను దూకేస్తాగా. అమ్మయ్యా, మన ఆటో ప్యాసింజర్లు ఉన్నారో పోయారో మరి. అబ్బో అమ్మో, దెబ్బలు ఏమైనా తగిలాయా మామా? తగిలే అంటే అబ్బా అమ్మాయి షాప్ ఉరికిపోతుందా? యాక్సిడెంట్ అయిపోతారా అంది. అయింది కానీ పోలేదు కదరా. ఈ అమెరికా వాళ్ళు ఏం తింటారా? ఇంత తెల్లగాను స్టిఫ్ గాను ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా అమెరికా అమ్మాయిని టచ్ చేయాలరా. హాయ్ అమెరికా. హాయ్ ఇండియా. ఇండియా అమెరికా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. యా యా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. దీని అర్థం ఏంటబ్బా? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఎడితే బ్రేకులు లేని ఆటో ఎందుకు ఎక్కుతారు? నా మీటర్ డబ్బులు ఇస్తే పోతాను. బ్రేకులు లేని ఆటోకి మీటర్ మాత్రం ఎందుకు పెట్టించారు? ఎక్సర్సైజ్ బాడీ ఏజీమన్నా వర్డన్. మామా, ఆ ఎదుటి డాబా మీద ఉన్న అమ్మాయి నాకు రకరకాల సిగ్నల్స్ ఇస్తుంది ఏంట్రా? ఆ అమ్మాయి ట్రాఫిక్ కానిస్టేబుల్ కూతుర్రా. అందుకే సిగ్నల్స్ కరెక్ట్ గా ఇస్తుంది. అయితే ప్రొసీడ్ అయిపోమంటావా? బాబోయ్, చెప్పు ఊపిందా? నీకెలా తెలుసురా? నాకు చాలా సార్లు ఊపిందిలే. ఓ పద. కోసేస్తాను రే. దీంట్లో అంత గొప్ప మీనింగ్ ఉందా? ఐఎమ్ వెరీ హ్యాపీ డాడ్. మామా రేయ్, అక్కడ కాదురా, ఇక్కడ పడ్డాను. నీ అబ్బా
అంత పెద్ద కారేసి కింద పడ్డా ఆశపడ్డాం కదరా. సర్లే ఎందుకు వచ్చావు చెప్పు. అంకిత బావ పిలుస్తున్నారే నిన్ను. వస్తున్నా. షాక్ కొట్టినట్టు అయిందిరా. షాకా? కరెంట్ వెళ్ళలేదు కదరా, నీకు షాక్ ఎలా కొట్టింది? కరెంట్ షాక్ కాదురా, కన్నెపిల్ల షాక్. ఎవరు చూసావురా? మన ఎదురింటి డాబా మీద ఎవరో అమ్మాయి. రే తులసిరా. ఛీ, దానికంత సీన్ లేదు. హాయ్ తుల్లు. తుల్లు ఏంట్రా? షార్ట్ కట్ రా. మిస్ తుల్, మీ ఇంటికి వచ్చిన తాళెవరు? తాళంటే ఏంటి? తాళ్ళలో ఐశ్వర్య రాయ్. సినిమాలు చూడు తల్లి, డెవలప్ అవుతావు. షీస్ ఫ్రమ్ అమెరికా. చా, ఓన్లీ ఇంగ్లీషా? యా యా. అమెరికా మ్యాన్ రో. అమెరికా అమ్మాయిలు ఆంధ్ర అబ్బాయిలకు పడతారంట్రా. ఏయ్, అమెరికా అయినా ఆంధ్ర అయినా అమ్మాయిల పల్లె ప్రేమిస్తారు. మన ప్రయత్నం మనం చేద్దాం. వస్తే అమెరికా అమ్మాయి, పోతే 10 రోజులు కాలేజ్. ఓకే ఓకే. అంకుల్ అంకుల్ అంకుల్. వచ్చారా? రండి. బాత్రూమ్ అటువైపు ఉంది. బాత్రూమా? నీ మొహం, వాళ్ళు బాత్రూమ్ గడిగే వాళ్ళు కాదే, మన పక్కింటి డాబా మీద అద్దెకుంటున్న కుర్రాళ్ళు. అయ్యో, బాత్రూమ్ క్లీన్ చేయడానికి కార్పొరేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళేమో అనుకున్నాను. నోర్మై వెళ్ళు వెళ్ళు. కోపడతారు దేనికి? ఆ లావటి కుర్రాడు అచ్చు బాత్రూమ్ క్లీన్ చేసేవాడిలా ఉన్నాడుగా. ఛీ, 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 ఛీ. అంత మాట నిందేంట్రా? మీరేం ఫీల్ అవ్వకండి బాబు, దాంతో టైప్. ఏ టైప్ సార్? మరి అందుకే బ్యాచిలర్స్ కి రూములు ఇవ్వండి. రండి కూర్చోండి. రా సంజు, రా రా. ఎవరి పాప అంకుల్? మా పాపే, ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఓహో, మాటలొచ్చా? అమ్మనమ్మా. మరి అదే ఫస్ట్ క్లాస్ చదువుతున్న పిల్లని పట్టుకుని మాటలు వచ్చా అంటే మండదా మరి. ఎందుకు వచ్చినట్టు? అంకుల్ మీ డాబా మీద రూమ్ ఉందా? ఏ అద్దెకి కావాలా? కుదరదు, నిన్ననే మా ఫ్రెండ్ కూతురు అమెరికా నుంచి వచ్చింది. అందుకే వచ్చాం అంకుల్. ఎన్ని రోజులు ఉంటుంది? అనుకున్నా నలుగురు కలిసికట్టుగా వచ్చి అంకుల్ అని అడుక్కు తినే వాళ్ళలాగా అరిచారు కదా, అప్పుడే అనుకున్నా. అంకుల్ అమెరికా. హలో నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. అంకుల్, ఎవరు వీళ్ళంతా? మేము నువ్వు మరీ మీదకి వెళ్ళిపోక్కర్లేదమ్మా, వీళ్ళు మన పక్కింటి డాబా మీద ఉంటారమ్మా. ఈ వీధిలో ఉన్న కుర్రాళ్ళు అందరిలోకి వెరీ 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 బ్యాడ్ బాయ్స్. ఓ వెరీ గుడ్. ఎందుకంటే నేను కూడా వెరీ 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 బ్యాడ్. ఏంటి కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లో అలా అయిపోయారు? ఈ చేతులు తెంపొచ్చు. ఇవాళ మీ ప్రోగ్రామ్ ఏంటండి? ఏం లేదు, మీది? కాలేజీకి వెళ్ళాలి. మళ్ళీ వస్తారుగా? వస్తాం. ఓకే బాయ్. 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 చూడు బాబు, పరాయి ఆడవాళ్ళని అక్క చెల్లెళ్ళతో సమానంగా చూసుకోవాలి. ఆంటీ మరదల్లాగా కూడా చూసుకోవచ్చు కదా అంకుల్. వస్తా అంకుల్. అప్పుడు మిమ్మల్ని పరమ చెత్త ఎదవల కింద కూడా చూసుకోవచ్చుగా. మామా మామా, ఏంట్రా ఏమైంది? ఐ లైక్ దట్ అమెరికన్ ఫిగర్ మీ సంగీత వెరీ వెరీ మచ్ రా. నాకు నచ్చిందిరా. అవునరా, అమ్మాయి నాకు నచ్చిందిరా. నాకు కూడా నచ్చిందిరా. రే, నీకు నచ్చితే సరిపోతుందా? మీ దరిద్రమైన పేసులు ఆ పిల్లలు నచ్చొద్దు. నోరు మూసుకుని పదండ్రా కాలేజీకి. పదండ్రా. ఏమైంది? కడుపు నొప్పిరా. అపెండిసైటిస్ ఏమోరా, 24 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే పోతాడు. అబ్బా, అపెండిసైటిస్ నాకెందుకు వస్తుందిరా? మామూలు నొప్పిరా. ఏదైతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. డాక్టర్ దగ్గర ఎందుకురా, అది తగ్గిపోతుంది. నా కోసం మీరు చదువులు పాడు చేసుకోకండి రా, కాలేజ్కి వెళ్ళండి రా. ఇంత పెద్ద బాడీలో ఎంత పెద్ద త్యాగం. ఓకే మామ, రెస్ట్ తీసుకో. పదండ్రా కాలేజ్ కి. నాకేదో డౌట్ ఉందిరా, అంతా యాక్టింగే. నోరు మీరా, నీకెప్పుడు అనుమానాలే. హాయ్ అంకిత. హాయ్. థ్యాంక్ యూ. నీ ఫ్రెండ్స్ ఏరి కాలేజ్ కి వెళ్ళిపోయారా? రాస్కెల్స్, కాలేజ్కి వెళ్ళారు, నువ్వు షోకి వెళ్ళారు, ఎవరికి తెలుసు? అదేంటి, నీకు చెప్పి వెళ్ళలేదా? ఏం చెప్తారు, మార్నింగ్ షోకు వెళ్తూ నాకు చెప్తే తిడతానని భయం. ఎడ్యుకేషన్ అంటే ఏడుస్తారు వెదవలు, వాళ్ళ వల్ల నా స్టడీస్ పోతున్నాయని వాళ్ళని నేనే కట్ చేస్తున్నాను. వెరీ గుడ్. దేన్నైనా నెగ్లెక్ట్ చేయొచ్చు కానీ స్టడీస్ ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అదేగా నా బాధ. ఫేవర్స్ గా తిరగొద్దురా అంటే బాధపడతారు. క్లాస్ లో నాకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చి వాళ్ళకి రాకపోతే నాకెంత గిల్టీగా ఉంటుంది. నువ్వు క్లాస్ ఫస్టా? ఎస్, ఒకప్పుడు క్లాస్ ఫస్టే, వీళ్ళతో చిరగా ర్యాంక్ తగ్గింది. అంకిత గారు. ఓ మై గాడ్, మా బేవర్స్ బ్యాచ్ వచ్చినట్టున్నారు. నన్ను ఇక్కడ చూస్తే తంతారు. తంతారా? భయపడతారు. అలాగా? అయితే నువ్వు ఈ పక్కన దాక్కో, వాళ్ళు వెంటనే పంపించేసి వస్తాను. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? జనరల్ నాలెడ్జ్ పెంచి అమెరికన్ బుక్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయని అడగడానికి వచ్చాం. ఈవినింగ్ ఇస్తాను. ఏం పర్లేదు, ఇప్పుడే తీసుకుంటాం. ఓకే.
అరే డుమ్ము బుక్స్ ఇక్కడ ఉన్నాయేంటి? వాడు ఇక్కడికి వచ్చాడా? జస్ట్ ఇలా వచ్చి అలా కాలేజ్ కి వెళ్ళిపోయాడు. కాలేజ్ కా? అబ్బా బుక్స్ లేకుండానే. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి బుక్స్ కావాలా? ఫస్ట్ క్లాస్ దుంబుగాడు నమ్మేశారా? వాడికి ఈనాడు పేపర్ చదవడమే రాదు, ఫస్ట్ క్లాస్ అక్కడ వస్తుంది. వాడు ఇంటర్మీడియట్ బోర్డు పెట్టినప్పటి నుంచి పరీక్షలు రాస్తూనే ఉన్నాడు, అయినా పాస్ కావడం లేదు. కష్ట కష్టాలు పడి కాపీలు అందించి మే అందరం దగ్గరుండి పరీక్షలు రాయిస్తే జస్ట్ 35 మార్క్స్ తో బతికి బయటపడ్డాడు. వాడు వేస్ట్ పిల్లండి, దేనికి పనికిరాడు. అడ్డమైన గడ్డి తిని కడుపు నొప్పని పడుకుంటాడు. చిచి. మామా తప్పైపోయింది వదిలేండి రా. లేకపోతే మాతో చేరి ర్యాంకు తగ్గిందా? నీకు ర్యాంక్ ఎక్కడుందమ్మా, ఇటురా. మనం నమ్మలే గాని కౌన్ బనేగా కరోడ్పతిలో 10 కోట్లు వచ్చిందని చెప్తాడు. రమావా మీతో మాట్లాడుతుంటే హ్యాపీగా నవ్వుకోవచ్చు. అంటే మేము జోకర్ గాళ్ళమా? నో నో నో, నా ఉద్దేశం అది కాదు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రస్టింగ్ చేసుకుని వస్తాను. ఓకే. మామ బట్టలెందుకు మార్చుకుంటుందిరా? నీకోసమేరా. చూడ రేయ్, ఈ సొమ్మేదో పోయినట్టు డోర్ ఎందుకు వేసావు బే? కొట్టండి రావిడ్ని. ఈడియట్స్. ఓకే గైస్, ఐఎమ్ లీవింగ్. మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళరా? ఇప్పుడు మేము కాలేజ్కి వెళ్ళి డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలా? ఏదో ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకూడదని కాలేజ్కి వెళ్తున్నాం గానీ మీరే చెప్పండి. స్వామి వివేకానంద ఏం చదివాడు? ఛత్రపతి శివాజీ ఏం చదివాడు? అంతెందుకు, అక్కినేని నాగేశ్వరరావు ఏం చదివారు? జీవితంలో ఒక లక్ష్యం సాధించాలంటే చదివే అక్కర్లేదు. మరి మీ లక్ష్యం ఏంటి? నువ్వే. నేనా? నువ్వే అంటే మేమేం సాధించాలో నువ్వు సజెస్ట్ చేస్తావని. అవును, నువ్వు ఇండియాకి ఏం సాధించాలని వచ్చావు? మీలాంటి మంచి ఫ్రెండ్స్ కి కూడా చెప్పకపోవటం బాగుండదు. చేయటమే కానీ చెప్పడం నాకు అలవాట్లేదు. ముందు ముందు మీరే చూస్తారు.